విషయం ఎక్కితే అప్పుడు తెలుస్తుంది లేకపోతే శివ ఏదైనా గ్లౌజ్ అనేరా చిన్న ఇది నీకు దీంతో లాగరా శివ ఉంది కదా మనకి వాడు అవసరం కలిస్తే అమ్మా कच्चा सर हा नाही बांडा साना कबू बिसट येणार చూడు రియల్గా అక్కడ మూవ్ అవుతున్నా నేను ఇక్కడ కూడా అక్కడ కూడా రియలిస్టిక్ ఎన్ని హనీస్ ఉన్నాయి చూడు ఆ తెల్ల తెల్లగా ఉన్నాయి ఏంటది వీటిని బీస్ పురుగులా బీస్ అంటావా అంటే దాంట్లో ఏం పురుగులు అదే తేనె పురుగులా లేకపోతే అదే పురుగులై ఇలాగా గుడ్లు అవుతాయా గుడ్లై మళ్ళీ దోమలు అవుతుంది ఈగల శివ ఆరిపోతుంది చూడు మళ్ళీ మనిషి మీదకి వచ్చేస్తే చూసుకో మంటే 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 పెట్రోల్ ఇవ్వ వేయలా అని అలా పిచ్చుకాకు వీడియోలో అయిపోయింది కూడా అంత ఐడియా లేకపోతే చచ్చిపోతామని ఫైర్ యాప్స్ వేయాలా పెట్రోల్ లేదు చాలు పెట్రోల్ అది లేదురా అది డీజిల్ అవ్వదు చాలు చూసి ఇక్కడికి మొత్తం మనిషితో రాకుండా ఎక్కువ తీర్చేస్తారు మీకు లెసన్స్ మాకు లెర్నింగ్ ఇదంతా అనుభవం వీటిని బీస్ అంటామా ఇవి పెద్ద తేనెటీగలు కొండ తేనెటీగలు ఇవి అందుకే చాలా డేంజర్ ఇవి నార్మల్గా అంత కరవ నార్మల్ అయితే కరవ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి స్ట్రింగ్లెస్ బీస్ అని ఉంటాయి అవి అసలు కరవవు అవి చిన్న ఈగల్లాగా ఉంటాయి అది పుట్ట తేనె త్వరల్లో పెడుతుంది రాళ్ళు లోపల అవి అసలు కరవ అవి కరవవు అవి ఇప్పుడు తేనెటీగలు కుట్టి ఇవి చాలా డేంజర్ ఇది నొప్పి కదరా తేనెటీగలు కుట్టి చచ్చిపోయారు అంటారు కదా కొన్ని ఇవి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి యూజ్ చేస్తారు ఈ బైటింగ్ ఉంది కదా అది క్యాన్సర్ పేషెంట్స్ కి కుట్టిస్తారు మనకు కుడితే కూడా మన బాడీలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ ఉంటుంది కదా అది పెరుగుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ అవుతుంది అంటే కొన్ని డిసీజెస్కి స్పెషల్గా ఇప్పుడు క్యాన్సర్కి అయితే వీటితో బయట చేయిస్తున్నారు అవి స్పెషల్గా ఉంటాయి అవి ఇప్పుడు ఇస్తే మనకి ఏమైనా దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుందా ఏవి దీన్ని అలాగా యాక్చువల్గా బాటిల్స్లో పెట్టి ఇవి వీటినే ఇప్పుడు హనీ బీ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఇవే ఇచ్చేది ఇవి పట్టుకెళ్ళి యాక్చువల్గా హనీ ట్రాప్ చేస్తాం మేము ఇలా చంపడం అలా ఉండదు మామూలుగా అయితే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే హనీ ట్రాపింగ్ చేస్తే అది మొత్తం ఆ తెట్టంతా ఉంది కదా మీరు వెళ్ళి దులపకుండా అది మొత్తము తేనంతా ఒక బుట్టలోకి వస్తుంది నేను అవి నెక్స్ట్ టైం ట్రైనింగ్ ఇస్తాను మీకు ట్రాపింగ్ మొత్తం బుట్టలోకి వస్తుంది ఆ తేనెటీగలన్నీ బుట్టలో పెట్టేస్తాము నీట్గా మన తేనె మనం పట్టుకొని వస్తాం బుట్టలో తేనెను అవి ఉన్నాయి కదా వాటిని అమ్మేస్తాం లేకుంటే అడవిలో ఎక్కడైనా పెట్టేస్తాం అప్పుడు మీకు ఇంత రిస్క్ ఉండదు ఏముండదు ఇప్పుడు చంపుతున్నప్పుడు మనం బాధపడుతున్నాం కదా భయపడుతున్నాం బాధపడుతున్నాం రెండు ఉన్నాయి మనకి ఎందుకంటే తేనెటీగ లేకుంటే మన ప్రకృతి ఉండదు కాబట్టి నేను కంపల్సరీ ట్రైనింగ్ నెక్స్ట్ టైం ఇస్తాను కంపల్సరీ ఇంకోటి ఇది చంపితే మళ్ళీ ఇది మళ్ళీ బతికుంటే ఎక్కడ వెళ్ళేసి మళ్ళీ ఇది అంటే మనకు బాధ ఉంది భయం ఉంది రెండు ఉన్నాయి కదా అలాగని కదా ఎవరికైనా కరిస్తే ఇబ్బంది కదా అదే పిల్లలకి చాలా డేంజర్ అది దానివల్ల నేను స్టార్టింగ్లో దానివల్ల ఇన్ఫెక్షన్ 6 months బెడ్ రెస్ట్లో ఉన్నాను ఒకసారి
ఇక్కడ ముఖ్యం హాస్పిటల్లో తెచ్చిండు. అది మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఎవరు కదా. మన తెచ్చారు కదరా ఆ శనివారం రోజు. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది చూడు, మనం వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇది అందరికీ కాదు. వాడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీక్గా ఉంటారు కదా, వాళ్ళకి కుట్టినప్పుడు అలా అవుతుంది. దాడి చేసి ఇయ్యాల లైట్ లోపల అంటుకుంటా ఈసారి శివగా ఖండించేద్దాం. చిన్నగా అది కూడా వస్తుంది. నీ ఫింగర్స్ మీద ఏమైనా తీసుకుంటావా రియలిస్టిక్ బీస్? వద్దొద్దు, అంత అవసరం లేదు. నువ్వు ఉంటావు పిక్చర్లో. లేదు లేదు, ఇది ఉంది కదా దీంతో తీసుకుంటాం. అది తీసుకోవడం మీరు వీటితో బీస్ అసలుకి వద్దా? చాలా డేంజర్ అది. మళ్ళీ ఇక్కడ నుంచి నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అడ్మిట్ కావాలి. ఇక్కడ మీరు హైదరాబాద్ హైదరాబాద్ తను హనీ వ్యాపారం చేస్తుంది. కాశ్మీర్ నుండి నెక్స్ట్ ఏజెన్సీలు కూడా తీసుకొచ్చి అమ్ముదాని ప్లానింగ్. యాక్చువల్లీ కాశ్మీర్ నుండి అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మన ఏజెన్సీలో కూడా మన వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నాను అంతే. అలాగే కానీ మన ఏజెన్సీలో ఉంటుంది కానీ కొంత రిస్క్తో కూడుకుంది కదా. ఇప్పుడు నేను చూడు సుమారు ఆల్మోస్ట్ ఒక 6 వ్యక్తులు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours స్పెండ్ చేస్తే దొరికింది 1 kilo కూడా దొరకలేదు రియల్గా. సో అలాగే ఎక్కువ ఉండదు కదా. ఇప్పుడు ఇంతమంది కష్టపడితే 1 kilo దొరికింది, ఇది 100కి 200కి ఎలా వస్తుంది? రాదు కదా. అందరూ అడుగుతారు తేనె 100-200కి అమ్ముతున్నాను అంటే అది నిజమైన తేనె దొరకదు కదా. అలాగా లేదు, ఏమైనా పెట్టిలో పెట్టారంటే అది మరి రియలిస్టిక్ కాదా? పెట్టిలో పెట్టింది వేరే, అసలు పెట్టిలో పెట్టింది గ్లూకోజ్ పోస్తారు పైన, కింద వచ్చి తేనె పెడుతుంది. ఇక్కడ దొరికేవన్నీ మ్యాక్సిమం అవే అంట, మన వ్యాలీలో అవే కదా. అరకులో కూడా అవే, అరకు డుంగి కూడా అంతా పెట్టున్నారు కదా. అక్కడ నిజమైన తేనె ఇంకేం సార్ అయిపోయినట్టు అన్ని చంపేసావా? ఇంకా ఉన్నాయా? పిల్లల మీద ఏమైనా వస్తాయి ఊర్లోకి? అవి సమూహంగా ఉన్నప్పుడే వస్తాయి బయటికి, లేదన్నప్పుడు వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే మకరందం ఉంటుందో వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు తేనె ఉంది కదా, ఈ తేనెని ఎక్కడైనా పూసామనుకో అన్ని దాని దగ్గరికి వెళ్ళిపోతాయి, మన దగ్గరికి ఏం రావు అవి. కొత్త తేనె బాటిల్ తీసుకుని పోస్తే అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు యాక్చువల్ లైవ్గా ఉన్నప్పుడు మనం చేసేటప్పుడు ట్రాపింగ్ అలాగే చేస్తాము. తేనె మొత్తం పూసి బుట్టకి దాన్ని పెడతాం, అదంతా బుట్ట లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి మిగతా పట్టును మనం తీసేసుకుంటాం. ఎక్కడ తీసుకెళ్తావు? ఏం లేదు, జస్ట్ ఫోటో తీసుకుంటే చాలా క్లోజ్ చేసుకుని మీరు తీసుకుని. లేదు నువ్వు తీసుకెళ్ళండి, నాకేమొద్దు కనెక్షన్ చాలా మంచిగా ఉంటుంది.